అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఎమ్మెల్యే గారు అలాగే బొత్స ఝాన్సీ గారు ఈరోజు మన వార్డుకు రావడం జరిగింది. మరి వారికి ముందుగా ధన్యవాదాలు, అలాగే శ్రీవాసు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనందరికీ తెలుసు మన ఎమ్మెల్యే గారు ఎంత బాగా మన గెలిచినప్పటి నుంచి కూడా ఆయన ఎంత ఇదిగానో ప్రజల వద్దనే పాలన చేస్తూ మరి సీఎం జగన్ గారు ఏ విధంగా అయితే పేదల గురించి ఆలోచిస్తారో మరి ఆయన నడవడికలోనే ఈయన కూడా మరి గెలిచినప్పటి నుంచి కూడాను ఆయన సొంత నిధులతో సౌత్ మొత్తం కూడా బాలేని వ్యక్తులందరికీ కూడా ఆయన సొంత నిధులు ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్ కొరకు. అలాగే మరి బొత్స ఝాన్సీ గారు 2 సార్లు పార్లమెంట్ మెంబర్ చేశారు ఆవిడ. మరి 3వ సారి కూడా మన వార్డు నుంచి మనందరం కూడా కలిసికట్టుగా వాళ్ళిద్దరినీ కూడా మంచి మెజారిటీగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు. 41 వార్డులో అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మన ఝాన్సీ మేడం గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు, శ్రీవాస్తు గారు, మరి కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు అంబేద్కర్ బాటలోనే మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా నడుస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ పేదలకు ఏం చేయాలనేది ఆలోచనలోనే ఉంటారు. ప్రతిదీ కూడా విరోధిని కూడా ఈరోజు చాలామంది విరోధులు కూడా ఆయన దగ్గరికి వస్తే రండి, పర్వాలేదు నా దగ్గర రండి, మీకు నేను చూసుకుంటానని విరోధులకు కూడా చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు. మా వార్డు కూడా ఎంతో డెవలప్మెంట్ 11 crores డెవలప్మెంట్కి వెచ్చించారంటే ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ, అలాగే మన సుబ్బారెడ్డి గారికి, మన బొత్స సత్యనారాయణ గారికి అందరికి కృతజ్ఞత తెలుపుతూ సెలవు. గారు, కోటిగుట్ల పూర్ణిమ గారు, అలాగే శ్రీధర్ గారు వాళ్ళ సొంత నిధులతో ఇక్కడ ఈరోజు ఏదైతే అంబేద్కర్ జయంతి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆయన విగ్రహాన్ని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఆ విగ్రహ ఆవిష్కరణకు మన ఎంపీ అభ్యర్థి అయిన బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని, అలాగే దక్షిణ నియోజకవర్గానికి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడుతున్న మన వాసుపల్లి గణేష్ కుమార్ గారిని, మమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం నిజంగా ఆనందంగా ఉంది. అంబేద్కర్ గారి స్ఫూర్తి మాటల్లో కాదు చేతల్లో చూపించిన వ్యక్తి నిజంగా ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆయన కలుపుకొని మైనారిటీలను అవనివ్వండి, క్రిస్టియన్స్ని అవనివ్వండి, అందరినీ కూడా, ఎందుకంటే నాకు అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడమే, చైతన్యం వచ్చేలా చేయడమే నా ఆదర్శం అని చెప్పి ఈరోజు పిల్లలకి ఓట్లు ఉన్నాయా లేవా అలాగ ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాకుండా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారు. కోడిగొడ్ల పూర్ణిమాదేవి గారు, కార్పొరేటర్ గారు అంటే జీఎంసీ ఫండ్స్ కంటే ఎక్కువ ఫండ్స్ ఆల్ ఫండ్సే పెడతారా నేను. ఓకే, జ్ఞానాపురంలోని ఒక రకమైన పేరుగా తెచ్చుకున్నారు షార్ట్ టైంలో, చాలా తక్కువ టైంలో, 3 సంవత్సరాలు అనుకుంటాను అయ్యింది. 3 సంవత్సరాల్లోనే జ్ఞానాపురంలోని శ్రీధర్ గారి దగ్గరికి వెళ్తే ఏ పని మాకు జరిగిపోతుంది. ఎమ్మెల్యేకి చాలా తక్కువ పని ఉంటుంది, తక్కువ పని ఉంటుంది నిజమా, అంటే పేపర్ వర్క్ అతను చెప్పినప్పుడు కమిషనర్ దగ్గరికి వెళ్తాం ఇలాగని. మిగతావన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ప్యాచ్ వర్క్ చేయాలి ఏంటి ఇవన్నీ, అంటే అభివృద్ధి ఒకవైపు, తర్వాత పార్టీని కూడా పటిష్టం చేయడం వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ చేతుల్లో ఉంది వాళ్ళకి, ఎందుకంటే జిఎంసి, అలాగే పార్టీ వైఎస్ఆర్సీపీని కూడా బలోపేతం చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చేసే వ్యక్తులు ఎవరంటే వీళ్ళిద్దరు అన్నమాట. అందుకే నేను ఇద్దరికి ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తానన్నమాట. నిన్న మేము బిషప్ గారి దగ్గరికి వెళ్తే వీళ్ళిద్దరిని పొగుడుతూ ఉన్నారన్నమాట. అటువంటి గ్రేట్ లీడర్స్ ఉండేటప్పుడు మాకు 4,000 మెజార్టీ ఇక్కడ ఖచ్చితంగా సార్. ఓకే, మా శ్రీవాసు గారు మరో ఇంజన్, మాకు యాడెడ్ ఇంజన్ అన్నమాట. రాజు గారి లెగసీ అంతా కూడా మా శ్రీవాసు గారు. సో వారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం చెప్పాలంటే ఒక మాటే చెప్తాను, ముగిస్తాను. ఓన్లీ గోడ్స్ ఆర్ సాక్రిఫైస్, నాట్ లయన్స్. మనం మేకపోతుల్నే బలిస్తాం, సింహాలను కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ సింహం మాదిరిగా తయారవ్వాలి, సింహాలుగా తయారవ్వాలి. తయారవుతేనే మనకి ప్రత్యర్థులు వాళ్ళు కళ్ళెత్తి కూడా చూడలేరు మనల్ని.
ఇంత గట్టిగా చెప్పారంటే అంటే దానికి ఎలాగ సింహంగా తయారాలంటే చదువు. ఇన్ ఎ సొసైటీ దేర్ ఆర్ 10 డాక్టర్స్, 20 lawyers, 30 engineers. No one can dare to raise their eyebrow up to see that society అంటారు. ఆ సొసైటీని కూడా కన్నెత్తి చూడలేరంట. ఆ రకంగా సొసైటీని తయారమ్మన్నారు మన అందరినీ కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అదే.